సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నామా? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, ఇప్పుడు బంగారం చూసుకుంటే రోజు రోజుకి రేట్ అనేది పెరిగిపోవడమే కానీ తగ్గడం లేదు. అసలు అంటే అది ఇంకా 80,000 వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు సార్. అంటే ఈ టైంలో గోల్డ్ మరి కొనొచ్చు అంటారా? లాభమా నష్టమా కొంటే? ఇవన్నీ కూడా మా వ్యూవర్స్. వెరీ గుడ్. ఎందుకంటే బంగారం 80,000 అవుతుందా, 1 lakh అవుతుందా అని చాలామంది 1 lakh దాకా కూడా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే బంగారం మనకి పోస్ట్ కోవిడ్ ఆ టైంలో చూస్తే చాలామంది ఏది ఇలాగే పరిగెడుతుంది ₹1,00,000 అని చెప్పి అనుకుని కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు తర్వాత మళ్ళీ కరెక్షన్ అయ్యింది. మళ్ళీ రీసెంట్ పాస్ట్గా మళ్ళీ బంగారం రేస్లోకి వచ్చింది, ర్యాలీలోకి వచ్చింది. ఈ పర్టికులర్ ఈ వార్స్ వీటి వల్ల అంత టెన్షన్స్ వల్ల బంగారం అయితే ఈజీ టు క్యారీ కదా. సో అందువల్ల చాలామంది ఆ టెన్షన్స్తో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారంలో పెట్టిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే బంగారాన్ని యాజ్ ఇన్వెస్ట్మెంట్, వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద. అంటే ఏంటి, బంగారం ముడి బంగారం అంటారు. అంటే ఏంటి, అది ఒక బెళ్ళ, ఒక బిస్కెట్ రూపంలో ఉంటుంది. బిస్కెట్ రూపంలో ఉండే బంగారం కొనుక్కోవచ్చా? ఓకే, అది కొనుక్కుంటే అది ఎంత పెరుగుతుంది? ₹1,00,000 అవడానికి ఎంతకాలం అవుతుంది? లేకపోతే 80,000 రూపీస్ అవడానికి ఎంతకాలం అవుతుంది? ఇది మనకి యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఇవాళ డాలర్ రేట్ ఎంత ఉంది? డాలర్ 150 అయిపోయిందంటే బంగారం ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. డాలర్కి లింక్డ్ అనమాట ఇది. సో అందువల్ల ఏంటంటే బంగారాన్ని మనం కొనుక్కునేటప్పుడు ఏ పర్పస్ కొనుక్కుంటున్నాము? ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బిస్కెట్ రూపంలో కొనుక్కుంటున్నాము అంటే గత చరిత్ర చూస్తే గత 50 ఏళ్లలో బంగారం ఏ విధంగా పెరిగిందని చూస్తే కాంపౌండెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% పెరిగింది. 6% అంటే అది పెద్ద రిటర్న్ కాదు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ ఇది మచ్ హయ్యర్. ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ పెరిగితే మనకు లాభం ఎప్పుడైనా సరే. ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ పెరిగితే అది నష్టం. ఇది ఒకటి. రెండు, బంగారానికి ఇంకొక వాల్యూ ఉంది. బంగారం ఇప్పుడు మనం కొనుక్కున్నాం, 80,000 అయ్యింది అని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం అమ్మేస్తాం? అమ్మరు. అవుదా? అమ్మం సార్. ఎందుకని? దానికి సెంటిమెంటల్ అటాచ్మెంట్. లేడీస్ జనరల్గా ఒప్పుకోరు. బంగారం అనేది కొనటమే తప్పితే అమ్మటం అనేది జరగదు. ఆ బంగారం అమ్మాడు అంటే అది చాలా సిగ్నిఫికెంట్ నెగటివ్గా వ్యూ చేస్తాం. బంగారం అమ్మి ఆయన బిల్డింగ్ కొనుక్కున్నాడా, బంగారం అమ్మి ఇంకేదన్నా మంచి వస్తువు కొనుక్కున్నాడా, లేకపోతే ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్ చేశాడా అని ఎవ్వరు ఆలోచించారు. బంగారం తాకట్టు పెట్టారంటేనే ముందర కాస్త నెగిటివిటీ వస్తుంది సొసైటీలో, మనలో కూడా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో బంగారానికి ఈ సెంటిమెంటల్ వాల్యూ ఉండటం బట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి, కిందకి పడకపోవడానికి కారణం బంగారం ఇప్పుడు ముందుకే పైకే కొనసాగుతుంది తప్ప ఏ రేట్లో కొనసాగుతుంది అన్నది ఒక విషయం. అది ఎంత రేట్లో కొనసాగుతుంది అన్నది ఒక విషయం. కానీ అసలు బంగారం అనేది ముందుకే తప్ప వెనక్కి వెళ్ళకపోవడానికి ఇండియాలో ఇన్ పర్టికులర్ కారణం ఏంటంటే ఈ బంగారాన్ని ఎవ్వరూ కూడా అమ్మరు. కొంటమే తప్పితే అమ్మరు. అమ్మారు అంటే చాలా స్థితిగతులు పాడైపోతే తప్పితే అమ్మరు. కాబట్టి బంగారాన్ని యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఇండియాలో చాలా తక్కువ మంది, సౌత్ ఇండియాలో అయితే చాలా తక్కువ మంది యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా పెడతారు. బంగారాన్ని ఇంకా దేనికి పెట్టుకుంటారు అంటే, బంగారం ఉన్నది ఒక తలమానిక. దేనికి? మనం ఉన్న ఆస్తికి, మనం ఎంత స్టేటస్, లైఫ్ స్టైల్ ఎలా ఉంది నాది, రోజుకో సెట్ పెట్టుకున్న, పాతకాలం 7 వారాల నగరాలు పెట్టుకునేవాళ్ళు. అలా ఈ లేడీస్ ఈ బంగారానికి ఇంత అటాచ్డ్గా ఉంటారు కాబట్టి ఏ సమయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఆ అకేషన్కి బంగారమే కొంటారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి, జనరల్గా అంటే అది మరి జెండర్ వైజ్గా అనకూడదు నేను, కానీ జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా రేటు పెరుగుతుందంటే అమ్మో ఇంకా పెరుగుతుంది, అమ్మో ఇంకా పెరుగుతుంది, అమ్మో ఇంకా పెరుగుతుంది, పెరిగిన రేట్లలో కొంటాం. సో బంగారం ఏంటంటే మన కూతుళ్ళ పెళ్ళిళ్ళకి, కొడుకుల కోడళ్ళకి గురించి, మనవాళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి ఇలా ఆలోచించి ఎంత వీలైతే అంత ఎక్యుములేట్ చేసే అలవాటు ఈ పర్టికులర్లీ ఈ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో ఉంది. కాబట్టి బంగారం అన్నది ఎప్పటికీ కూడా విలువ అయితే తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. అది ఇటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మనం చూడకూడదు దాన్ని. బంగారం అన్నది ఓన్లీ ఒక వెల్త్ సింబల్, వెల్త్ స్టేటస్. ఓకే, ఇవాళ పెట్టిన నగ మళ్ళీ ఇంకో నగ పెట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళింది ఆవిడ, ఇంకో ఫంక్షన్కి ఇంకో నగర పెట్టుకునేది. అలాగా వేలం వెర్రిగా మనం ఎక్కువగా ఈ వెల్దీ ఫ్యామిలీస్లో అది బంగారాన్ని ఒక ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద చూడకుండా ఎక్స్పెండిచర్ కింద చూసి చాలామంది బంగారం కొంటున్నారు. కాబట్టి బంగారం రేటు ఆ విధంగా పెరుగుతూనే ఉంటుంది, తరగదు. ఓకేనా?
సో ఇంక ఇప్పుడు కొంటే లాభమా నష్టమా ఇవన్నీ మనం ఎప్పుడు కూడా మాట్లాడుకున్నది ఎక్కువగా మ్యాక్సిమం సామాన్యం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి కాబట్టి మనం బంగారాన్ని ఇవాళ కొనుక్కుంటే ఏ విధంగా కొనుక్కోవాలి అంటే దాని మీద రిటర్న్స్ గురించి చూడకుండా మనకు అవసరార్థం కొనుక్కోవాలి. లేదా కనీస సమయంలో అంటే ఒక 4 ఇయర్స్లో 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో పెళ్ళి ఏదో ఉంది ఇంట్లో అంటే కొంచెం గ్రాడ్యువల్గా కొనుక్కుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక ప్లాన్డ్గా కొనుక్కుంటుంటే అప్పటికి ఒకవేళ రేటు పెరిగినా కూడా యావరేజ్ అవుట్ అవుతుంది. మన ప్లానింగ్కి దెబ్బ తినకుండా ఉంటుంది. ఎందుకంటే మన ఇళ్లలో కామన్గా ఇక్కడ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ అన్నింటిలో కూడా ఒక 500 గ్రామ్స్ అంటే 50 తులాస్ గోల్డ్ అయితే ప్రతి మ్యారేజెస్లో ప్రతి వాటికి పెడుతుంటారు కదా. సో కాబట్టి కావాలి ఆ 50 తులాలు ఒక్కసారిగా ఆ రోజు ఎంతో రేట్ అయిపోతుందేమో భయపడుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి కొనుక్కుంటూ ఉంటే అది ఒక గ్రాడ్యువల్గా సిప్ లాగా ఒక ఎవ్రీ మంత్ ఎవ్రీ 6 మంత్స్ ఎవ్రీ 3 మంత్స్ వాట్ ఎవర్ మన ఇన్కమ్ బట్టి అలా కొనుక్కుంటూ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే తప్పేం లేదు. అది కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్గా పెట్టి అది అమ్మేస్తానండి అని అంటే మాత్రం అప్పుడు మనం పెట్టాల్సింది మాత్రం గోల్డ్ బార్స్ గోల్డ్ బిస్కెట్స్ వాటిలోనే పెట్టాలి. ఓకే అవి కూడా 10 గ్రామ్స్ నుంచి వాళ్ళు దొరుకుతున్నాయి, రకరకాల డాలర్స్ అంటారు అవి షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివి కొనుక్కులు పెట్టుకుంటే మళ్ళీ మనం వాళ్ళకి ఇచ్చేస్తే 24 క్యారెట్ ఏం తరుగు లేకుండా. అర్థమైందా? అదే గోల్డ్ ఆర్నమెంట్స్లో పెడితే ఏమిటి తరుగుపోతుంది, తర్వాత మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటే అవి పోతాయి. కాబట్టి మనం అమ్మడానికి కొనడానికి పోతే అన్నా చాలా ఖర్చు అవుతుంది, అమ్మడానికి వెళ్తే అన్నా చాలా తక్కువ వస్తుంది. అంతే. సో అందువల్ల ఏంటంటే మనము ఈ మనసులో పెట్టుకుని మనం ఏ పర్పస్కి బంగారం కొంటున్నామో తెలుసుకుని ఆ పర్పస్ని బట్టి ఏ టైప్ ఆఫ్ బంగారం ఇందులో కొనాలి. ఆర్నమెంట్ రూపంలో కొనాలా, బిస్కెట్ రూపంలో కొనాలా, డాలర్ రూపంలో కొనాలా, అది మనం దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్న వాడు మాత్రం డాలర్ కానీ బిస్కెట్ రూపంలో కానీ చిన్న ముక్క పెద్ద ముక్క ఇలా కొనుక్కొని పెట్టుకుంటే తప్పులేదు ఇన్వెస్ట్మెంట్గా. అదే కనుక మనం పెట్టుకుని ఎంజాయ్ చేయాలి, నా కూతురు తీసుకుని తిరగాలి, తర్వాత మార్పించుకుని పెద్ద తీసుకుందాం అనుకుంటే అలాగే మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూడము, ఒక కైండ్ ఆఫ్ నెసెసిటీ కింద చూస్తాం. సౌత్ ఇండియాలో అది నెసెసిటీ. బంగారం లేదు, మెడలో చెవికి ఇది లేదు అది లేదు అని అంటే కొంచెం చిన్నచూపు చూస్తారు సొసైటీలో ఇక్కడ. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బంగారాన్ని కొనుక్కోవాలి. అలాంటి సమయాల్లో మాత్రం ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి. అదేవిధంగా నేను నా సజెషన్ లాస్ట్ టైం ఒకసారి వీడియో కూడా చెప్పడం జరిగింది. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి మనకు స్పెండ్ చేస్తుంటాం కదా, బర్త్డేకి లావిష్గా స్పెండ్ చేసి వేస్ట్ చేసే బదులు 1 తులం బంగారం లేకపోతే 5 గ్రాముల బంగారం, ఎంత బంగారం వీలైతే అంత బంగారం అలా బర్త్డేస్ కొనుక్కుంటూ పోతే చిన్న చిన్న చైన్స్, చిన్న చిన్న ఉంగరాలు, చిన్న చిన్న ఇవి ఆ పిల్ల పెట్టుకుంటూ ఉంటుంది. ఇటు పక్కన మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఇంకో పక్కన అక్యుములేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి పెళ్ళప్పుడు మనం అన్నింటినీ కలిపేసి మనకు కావాల్సిన ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. ఆ విధంగా 2 రకాలుగా ఉంటుంది అనమాట అది. అందువల్ల ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటూ వెళ్ళాలి చిన్నపిల్లలు పుట్టినప్పుడు. సో ఫ్యామిలీ జర్నీ బిగినింగ్ చేస్తున్న వాళ్ళకి ఆ విధంగా. పెద్దవాళ్ళకంటారా ఇంకా వాళ్ళకి చెప్పేశారు కదా ఇందాకడే ఆ టైప్ ఆఫ్ ఎందుకు అవసరం ఏంటని. వీళ్ళు మనవరాళ్ళకి వీళ్ళు ప్లాన్ చేస్తుంటే వీళ్ళు కూడా ఆ విధంగా కొనుక్కోవచ్చు. అది సో బంగారం అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కంటే మోర్ ఆఫ్ నెసెసిటీ కింద సౌత్ ఇండియాలో మనం ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటాం. సో బంగారం మీద రిటర్న్స్గా చూస్తే మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ 6% ఓవర్ లాస్ట్ 50 years. ఇంకా కమింగ్లో కూడా రాబోయే కాలంలో కూడా అంటే వార్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తే, అలాంటి వార్ లైక్ సిచ్యువేషన్ వస్తే అన్నిట్లోకి లిక్విడిటీ నెక్స్ట్ క్యాష్ అంటే హ్యాపీగా అమ్మేసుకోవచ్చు, వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు. నెక్స్ట్ క్యాష్ ఈజ్ ఓన్లీ గోల్డ్. కాబట్టి అందరూ కూడా గోల్డ్ మీద మొగ్గు చూపిస్తారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో డాలరు, ఎక్కడికి వెళ్ళిపోతుందో బంగారం ఎవరు చెప్పలేం. కాబట్టి కొంత అంటే పోర్ట్ఫోలియోలో మన టోటల్ అసెట్ వాల్యూలో, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో 10% అన్నా బంగారం పెట్టుకోవడం మంచిది. అంటే మనకి ₹1,00,00,000 ఉందంటే టోటల్ వాల్యూ ఒక 10 lakhs బంగారంలో పెట్టుకుంటే హ్యాపీ. అది హెడ్జింగ్గా కూడా ఉంటుంది. అంటే వేరేవి తగ్గినా ఇది మనకి ఉపయోగపడుతుంది. లిక్విడిటీకి కావాలనుకున్నా మనం చక్కగా గోల్డ్ లోన్ తెచ్చుకోవచ్చు. బ్యాంకులన్నీ గోల్డ్ లోన్లు ఇస్తున్నాయి, తక్కువ వడ్డీకి ఇస్తాయి. కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా అన్ని దీనిలో పరిశీలిస్తే మనం 10% దాకా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 10% టువర్డ్స్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ఇన్ కేస్ 1 lakh కనుక వెళ్ళిపోతే గోల్డ్ ప్రైస్ ఎలా సార్ అప్పుడు? 1,80,000 అన్నది నేను చెప్పే కదా, అది చెప్పలేం మనం. అది ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనము అది పక్కన పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరం కూడా 10% మాత్రం ఖచ్చితంగా
ఏదో ఒక రూపంలో మేబీ గిఫ్ట్ కింద ఫర్ వైఫ్ వెడ్డింగ్ యానివర్సరీకి వాటికి కొనుక్కోవటం, లేదా పిల్లలకి చిన్నపిల్లలకి యాన్యువల్గా ఒక చిన్న చిన్న చైన్ కొనుక్కోవటం, ఏదో ఒకటి ఆ విధంగా అక్యుములేట్ చేసుకుంటే అది 1 lakh అవరండి, 10 lakhs అవరండి, Yes. అమ్మేది ఎప్పుడు లాస్ట్ Last. రిజల్ట్గా అంతే Yes. కదా, ఈ లోపల అమ్మం కదా. Yes. కాబట్టి అది ఇమ్మెటీరియల్. గోల్డ్ అండ్ లింకింగ్ ఇట్ టు గ్రోత్ Growth. అది ఇమ్మెటీరియల్. మనకి మెటీరియల్ ఏమిటా అంటే గోల్డ్లో కూడా కాస్త డబ్బులు పెట్టాలా లేదా, ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేదా. ఇన్వెస్ట్ చేయటం అవసరమా కాదా, ప్రస్తుతం ఉన్న మానవ అంటే మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి, Yes. మన సొసైటీని బట్టి బంగారం కూడా ఈ వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఇన్ అవర్ బాస్కెట్. Yes. ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్స్లో బంగారం మస్ట్ Must. అండ్ 10% దాకా ఉండాలి. Yes. ఇవాళ ఎంత చెప్పినా సరే అది కూడా ఒక స్టేటస్, సొసైటీలో స్టేటస్ సింబల్ అయింది. ఏదో ఆర్నమెంటల్ గోల్డ్ పెట్టుకోవచ్చు, అది పెట్టుకోవచ్చు అని అంటే, నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఆర్నమెంటల్ గోల్డ్ అలా చూడగానే కూడా గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. అవును. మన లేడీస్లో అంత Yes, తెలివైన వాళ్ళు ఉన్నారు Yes, కాబట్టి yes. మనం బంగారం కరెక్ట్ అయిన బంగారం పెట్టుకుంటేనే మనకి తగు గౌరవం దొరుకుతుంది. అవును. సొసైటీలో అన్నిటికీ గౌరవం దొరకాలి అంటే ఇట్లాంటివి అన్నీ మనం అంతే సంపాదన అంతా కూడా కొంతవరకు ఆ గౌరవం సంపాదించుకోవడానికే కదా. Yes. ఆస్తి సంపాదన కూడా ఎందుకు, అక్యుములేట్ చేసుకునేది కూడా ఎందుకు సేవ్ చేస్తున్నారు, వాళ్ళ అవసరార్థాలు కొంత, Yes. అది ఇంటర్నల్. ఎక్స్టర్నల్గా ఏంటి, అందరూ చూసి మనకు కూడా పెద్దపీట వేయాలి, మనల్ని కూడా గౌరవించాలి. ఇవాళ మనీ మ్యాటర్స్, సొసైటీ అంతా కూడా మనీ సెంట్రిక్ సొసైటీ. Yes. కాబట్టి నా సజెషన్ ఏంటంటే 10% వరకు బంగారంలో కూడా అందరూ ఇన్వెస్ట్ చేయాలి. Thank you, sir. థ్యాంక్ Namaste. యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.